స్వరూపిణైనటువంటి గోవిందమ్మ ఊరగా స్వామివారు స్వయంగా పోలేరమ్మను పిలిచి ఈ ప్రాంతమున అందరికీ అన్నదానం కార్యక్రమం జరిపించారు. నాటి నుండి నేటి వరకు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి చేతుల మీదుగా స్థాపితమైనటువంటి అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉన్నది. వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తుల సహాయ సహకారాలతో నేటి అన్నదాన కార్యక్రమం అన్నప్రసాద కేంద్రంగా కొనసాగుతూనే ఉన్నది. ఇట్టి పవిత్ర స్థానములో ఈ స్థానం ఎటువంటిదంటే భూమాతక సహస్రార స్థానము అయినటువంటి జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి గరిష్టంగా వహించినటువంటి పుణ్యక్షేత్రం అండి. ఈ స్థానంలో నలుగురు భోజనం చేయడానికి మీకు కలిగినంత ధనమును, మీరు రైతులైతే కలిగినంత ధాన్యమును సంపదను ఆఫీసు నందు సమర్పించి రసీదు తీసుకోవలసిందిగా మనం సర్వేదిన సుఖలోకం